పరిశుద్ధుడైన లూకా రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 41 నుంచి 44 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఒకసారి చదువుకుందాం. పరిశుద్ధుడైన లూకా రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 41వ వచనం భాగం 41వ వచనం నుంచి 44 వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని చదువుకున్నాం. ఆయన పట్టణములకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే నెడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించినటువంటి కాలము నువ్వు ఎరుగకుంటే గనుక నీ శత్రువులు నీ చుట్టూ బట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చినని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుని తల వంచాలి, వచ్చి నాతో ఏకీపించాలని నేను మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, దయగలిగిన ప్రభువానికి వేల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచినటువంటి దినాలన్నింటిలో ప్రభువాని బలిష్టమైనటువంటి రెక్కల చాటున నన్ను మమ్మల్ని దాచారు తండ్రి. మీ వందనాలు. ఈ విశ్రాంతి దినాన్ని సాయంకాల సమయంలో నీ సన్నిధిలో చేరి ఎంతవరకు నీ నామాన్ని మహిమపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వేల స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ వాక్యాలను మేము ధ్యానం చేయవచ్చుగా నీ వాక్యంలో ఉన్నటువంటి లోతైన మర్మాన్ని, సత్యాన్ని ఈ రాత్రి మాకు తెలియచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఎన్నికలేని నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ సిలువ చాటు నన్ను మరింత చేసుకోండి. నా ద్వారా బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడి మీ నామాన్ని మహిమపరచుకోమని తండ్రి నాయన ఈ రాత్రి నీ అద్భుతమైనటువంటి కార్యాన్ని మేడలో కనబర్చి తండ్రి నాయన నీ బిడ్డ హృదయాలను ఆత్మీయమైనటువంటి మన్నాతో మీరు తృప్తిపరిచి ఒక నూతనమైనటువంటి తీర్మానంతో, ఒక నూతనమైన ఉద్దేశంతో తండ్రి, ఒక నూతనమైన సంతోషంతో తిరిగి తమ గృహాలకు వెళ్ళడానికి తండ్రి నాయన నీ కృపను మాడాలు ఉంచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. తండ్రి నాయన మీరు నన్ను నడిపించి మీ నామాన్ని మహిమపరచుకోమని మా ప్రభువు మీ ప్రియకుమారుడు నజరేయుడైనటువంటి యేసు అతి శ్రేష్ఠ నామంలో బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రియులారా, ఈ రాత్రి ఈ విశ్రాంతి దినాన్ని, ఈ పరిశుద్ధ దినాన్ని ఈ సాయంకాల సమయంలో మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి, మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు, స్తోత్రాలు నేను చెల్లిస్తున్నాను. నన్ను ప్రేమించి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, సంఘస్థులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో నా తరపున, నా కుటుంబం తరపున, హీల్స్ మినిస్ట్రీస్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయకముందు ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. కొన్ని సంవత్సరాల క్రిందట నేను, నా వైఫ్, నా భార్య ఇద్దరం కలిసి ఒక ప్రేయర్ మీటింగ్ని ముగించుకొని మేము తిరిగి ఇంటికి వస్తున్నాం. నేను మోటార్ బైక్ డ్రైవ్ చేస్తున్నాను, నా భార్య వెనకాల కూర్చుంది. కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ మేము అట్లా ఇంటికి వస్తున్నప్పుడు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత నా భార్య నాతో విషయాలు మాట్లాడింది. ఏమంటుందంటే ఆవిడ నాతో చెప్తుంది, ఏమని, నేను 2 విషయాల గురించి నేను ప్రార్థన చేయాలి, లేకపోతే 2 అంశాల గురించి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని చెప్పి నా భార్య నాతో చెప్తుంది. ఆవిడ మాటలు వింటూ నేను బైక్ డ్రైవ్ చేస్తూ నేను ఆలోచిస్తున్నాను, బహుశా ఏ విషయాల గురించి ఈవిడ ప్రార్థన చేయాలనుకుంటుంది, ఏ అంశాల గురించి ప్రార్థన చేయాలని అనుకుంటుంది అని నేను మనసులో అనుకుంటూ, మేము ఒక కొత్త ఇంటిని లేకపోతే ఒక హౌస్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాం, బహుశా అది త్వరగా పూర్తవడానికి ప్రార్థన చేస్తుందేమో అని నేను మనసులో అనుకున్నాను. లేకపోతే మేము చేసేటువంటి పనిలో ఆ ఉన్నతమైనటువంటి స్థితి కొరకు ఆవిడ ప్రార్థన చేస్తుందేమో అని నేను అనుకున్నాను. లేకపోతే బిడ్డల కొరకు, వారి ఆశీర్వాదం కొరకు ఆవిడ ప్రార్థన చేస్తున్నామని నేను మనసులో అనుకున్నాను. అలా అనుకుంటూ నా భార్యకి చీరలంటే మహా పిచ్చి, బంగారం అన్నా చీరలన్నా చాలా పిచ్చి.
కొన్ని సందర్భాల్లో తనని ఏడిపించడానికి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత నేను ప్రార్థన చేసేవాడిని, ప్రభా ఎవరినైనా ఒక దొంగను పంపించి చీరలన్నీ తీసుకెళ్ళిపోయేటట్టు నువ్వు సహాయం చేయ ప్రభా అని చెప్పి చాలాసార్లు ఆవిడ ఏడిపించడానికి నేను ప్రార్థన చేశాను. సరే, చీరల కోసం ప్రార్థన చేసిందేమో, బంగారం కోసం ప్రార్థన చేసిందేమో అనుకుని నా భార్యని అడిగాను. నేను ఏమని అడిగానంటే, అమ్మా దేనికోసం ప్రార్థన చేస్తున్నావు, ఏ విషయాల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని అడిగితే నా భార్య చెప్తుంది, మొట్టమొదటి అంశం నేను ప్రభువుని చూడాలి, రెండవ అంశం నేను ప్రభుతో మాట్లాడాలి. నిజమే, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనము, విశ్వాసులుగా జీవిస్తున్న మనము ప్రభువుని చూసినటువంటి అనుభవం మన దగ్గర ఉందా? ప్రభుతో మాట్లాడేటువంటి అనుభవం మన దగ్గర ఉందా? ఈ రాత్రి ఒకసారి మీరు ఆలోచన చేయాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. కొన్ని సంవత్సరాల క్రిందట నేను ఒక మెడ్రాస్లో ఒక కాన్ఫరెన్స్కి నేను అటెండ్ అయ్యాను. అది చాలా ఇంచుమించు ఒక 1000 మంది పైబడి కూర్చున్నారు. ఆ కాన్ఫరెన్స్లో చాలా భక్తులు ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు, రెవరెండ్స్ ఉన్నారు, బిషప్స్ ఉన్నారు, ఈ బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. బహుశా నేను ఒక్కడేనేమో చాలా చిన్నవాడిని, వయస్సులో చదువులో అన్నింటిలో చిన్నవాడిని, నేను ఒక్కడే బహుశా అని అనుకుంటాను. సరే, ఆ రోజు దేవుని యొక్క సేవకుడు దేవుని వాక్యాన్ని మాట్లాడతాను ప్రసంగం చేస్తూ మధ్యలో ఒక ప్రశ్న వేశాడు ఆయన. ఆ ప్రశ్న విన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆయన చేసేటువంటి ఆ ప్రసంగానికి, ఆయన వేసినటువంటి ఆ ప్రశ్నకి ఎక్కడా కూడా పొంతన లేదు. ఆయన ఒక సబ్జెక్ట్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు, మధ్యలో ఆ టాపిక్ని కట్ చేసి ప్రశ్న వేశాడు. చాలామంది ఆ ప్రశ్న విని ఆశ్చర్యపోయారు. ఆ ప్రశ్న నా హృదయానికి తాకింది. ఏమని ప్రశ్న వేసినట్టు ఆయన ప్రసంగం మధ్యలో ఆపేసి, డూ యు నో జీసస్, యేసయ్య ఎవరో నీకు తెలుసా అని అడిగాడు. చాలామంది బిషప్స్, రెవరెండ్స్, ఈ ప్రొఫెసర్స్ ఆశ్చర్యపోయారు. ఇదేంటి మాకు తెలియకపోవడం ఏంటి? కొన్ని సంవత్సరాల నుంచి బైబిల్ గురించినటువంటి ఆ బోధ మేము చేస్తున్నాం, బిషప్లు అయ్యి మాకు తెలియకపోవడం ఏంటి అని వారు అనుకుని ఉండొచ్చు. కానీ ఆ మాట ప్రియులారా నా హృదయాన్ని తాకింది. నిజమే, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనము, విశ్వాసులుగా జీవిస్తున్న మనము యేసు ఎవరో తెలుసుకుని ఆయనతో మాట్లాడేటువంటి అనుభవాన్ని కలిగి, ఆయనను చూచేటువంటి అనుభవాన్ని మనం కలిగినప్పుడు మన జీవితాలు ధన్యకరమైనటువంటి జీవితాలుగా ఉంటాయి అనేటువంటి సత్యాన్ని ఈ రాత్రి మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. చదవబడినటువంటి వాక్య భాగంలో పరిశుద్ధుడైనటువంటి లోగా ఒక చక్కటి పాఠ్య భాగాన్ని అక్కడ రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని బాగా ధ్యానం చేయండి. నేను ఎక్కడికి వెళ్ళిన ఒక విషయాన్ని మాత్రం నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతాను, చెప్పాలని ఇష్టపడతాను. ఎందుకంటే ఇది సత్యం కనుక. బైబిల్ ఉన్నది చదవడానికి కాదు. నేను చెప్తాను, బైబిల్ ఎవరు చదవద్దు దయచేసి. చాలా చోట్ల అంటారు, ఇదేంటి తప్పుడు బోధ చేస్తున్నాడు, బైబిల్ చదవద్దు అంటాడేంటి. చాలామంది వచ్చి చదువు అంటారు, ఈ బైబిల్ చదవద్దని ఏంటి అంటారు. నిజానికి బైబిల్ చదవడానికి మన దగ్గర లేదు, బైబిల్ మనం ధ్యానం చేయాలి. బైబిల్ దేవుని యొక్క మాటల్లో, ప్రతి మాటలో, ప్రతి వచనంలో, ప్రతి అక్షరంలో మన ఎడల ఆయనకు ఉన్నటువంటి ఉద్దేశం అక్కడ ఖచ్చితంగా కనబడుతూ ఉంటారు. ప్రతి వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ పాఠ్య భాగంలో దేవుడు తన అద్భుతమైనటువంటి ఒక మాటలు, హెచ్చరికలతో కూడిన మాటలు ఈ యొక్క 20వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి విషయాన్ని మీరు గమనించాలని నేను మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ పట్టణానికి సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చెను అనేటువంటి మొదటి మాట 40